అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించును. ఆదామునకును అతని భార్యకును ఏ చొక్కాయిలు? చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించును. ఎక్కడి నుంచి వచ్చింది చర్మపు చొక్కాయి? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఏదైనా తోటలో సంఘటన. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒక జంతువు వధించబడింది, రక్తము ప్రోక్షించబడింది. ఏదైనా తోటలో సిలువ ఘట్టం ఆవిష్కృతమైంది. ఇక్కడ పాపమెరుగని ఈ జంతువు, నిర్దోషం కళంకము లేని ఈ జంతువు వారి పాపమును కప్పివేయుటకు తన రక్తమును చిందించవలసి వచ్చిన కల్వరి ఘట్టం ఆవిష్కృతమైంది. ఇక్కడ చర్మపు చొక్కాయిలు చేయించి అనే మాట ఏమైంది? అక్కడ వాక్యం రాయబడ్డది. ఇక్కడ వారు పండు తిన్నారు. అక్కడ గమనించండి, అక్కడ 7వ వచనం 3:7. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను అనే మాట. పండు తినేశారు, కన్నులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అనే మాట. ఉన్నాయి, వాళ్ళకి వస్త్రాలు లేకుండా లేవు, ఉన్నాయి. అయితే వెలుగు వారికి వస్త్రంగా ఉంది. లేకుండా లేవు, ఉన్నాయి వాళ్ళకి వెలుగు. ఎందుకంటే వారు దేవుని పిల్లలుగా వెలుగు సంబంధులుగా ఉన్నారు కాబట్టి వారికి వెలుగు వారిని ఆవరించి ఉంది. దేవుని మహిమతో ఉన్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే వారు పాపం చేశారో మహిమ వారిని విడిచి, అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎవరని తెలిసిపోయింది అని. ఏం చేశారంటే అక్కడే మానవ ప్రయత్నం ప్రారంభమైంది. మానవ ప్రయత్నం అక్కడే. అంజూరపు ఆకులు, మొట్టమొదటి ప్రస్తావన ఇక్కడే. అంజూరపు ఆకులతో తమను తాము, కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. ఇక్కడ చూడండి, ఈ అధ్యాయంలో కొత్త పదాలు చాలా వస్తాయి. అందులో చూడండి 7వ వచనంలో కన్నులు తెరవబడిన తర్వాత 8వ వచనంలో చూడండి, యెహోవా ఎదుటకు రాకుండా అంటే పాపం ఏం చేసింది వారిని? దిగంబరత్వం ఏం చేసింది? ఎవరి ఎదుటకు రాకుండా అది. ఇంకా చూడండి, అక్కడ దాగుకొనేటట్టు చేశాను. ఎవరి నుంచి దాక్కున్నాడు? దేవుని నుంచి. ఇంకా కొనసాగింపులో చూడండి, దేవుడు ప్రశ్నలో 10వ వచనం, నీ స్వరము వినినప్పుడు దిగంబరిని గనుక అన్నాడు. ఏంటంట? దిగంబరి. ఆదాముకి ఈ పదం ఎవరు చెప్పారు? ఇంకా చూడండి, అక్కడ భయపడ్డాడు, దాగుకొంటిని. అప్పుడు 11వ వచనంలో దేవుడు అన్నాడు, నువ్వు దిగంబరి అని నీకు తెలిపినవాడు ఎవరు? దిగంబరత్వం. అందుకే నువ్వు దిగంబరివి, దిక్కుమాలిన వాడు అని చెప్పాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆదాము, జాగ్రత్త వినాలి, ఇక్కడ తినవద్దన్న పండు తిన్నాడు, చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నాడు. హైడింగ్ హిమ్సెల్ఫ్, చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నాడు. దేవుడేం పిలుస్తున్నాడు, నేను రానంటున్నాడు. ఎందుకంటే ఒక మాట చెప్పాడు, నీ స్వరము విని నేను భయపడ్డాను, దాగుకొంటిని. రా అంటే రాను. ఎందుకంటే నేను ఎవరిని అంటున్నాడు? దిగంబరి. పాపము యొక్క పర్యవసానం, పాపం యొక్క స్థితి ఏంటంటే దిగంబరత్వం. చూసారా? మహిమను పోగొట్టుకున్న స్థితి, దేవుని నుండి దూరమైన స్థితి, పాపము ద్వారా భయానకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిన స్థితి ఏంటంటే దిగంబరత్వం. అందుకే దేవుడు అలా వాళ్ళని విడిచిపెట్టలేదు, అలా విడిచిపెట్టలేదు. ఇప్పుడు తిరిగి ఆదాము అవ్వలను తన యొద్దకు తేవడానికి, తన ఎదుట నిలబెట్టుకొనుటకు. జాగ్రత్త వినాలి, తన ఎదుట నిలబెట్టుకోవాలంటే వారి దిగంబరత్వం కప్పబడాలంటే అంజూరపు ఆకులు, మానవ ప్రయత్నాలు అవి విఫలమయ్యాయి. అందుకే దేవుడు పరిష్కారాన్ని చూపించాడు. ఏమిటి ఆ పరిష్కారం అంటే, జంతువును వధించి, ఆ జంతువే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పశువే, యజ్ఞ పశువే, నిర్దోషం, నిష్కలంకం, పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఇట్టి ప్రధాన యాజకుడుకు మనకు సరిపోయినవాడు ఆయన క్రీస్తు ప్రభువారు. అదమా ఎక్కడున్నావు? దిగంబరిని దాక్కుంటుని రా నా ఎదుటికి. రాడు. ఇప్పుడు ఆదామును తన ఎదుగు తెచ్చుకోవడానికి జంతువును వధించి, రక్తము ఒలికించి, జాగ్రత్త వినాలి, రక్తము ఒలికించి దాని చర్మమును తీగా ఆ చర్మముతో చొక్కాయిలు
కుట్టించి దేవుడే ఫస్ట్ గార్మెంట్స్ ఇవి. మొట్టమొదటి గార్మెంట్స్ డిజైనర్ దేవుడే మానవు యొక్క పాపాన్ని కప్పడానికి. ఇక్కడ ఎప్పుడైతే ఆ చర్మపు చొక్కాయలు తీసి కుట్టబడి ఆదామవలకి దేవుడు తొడిగించినప్పుడు వారి దిగంబరత్వం ఏమైంది? కప్పబడెను. దీన్ని ఏమంటారంటే కప్పబడెను, స్వచ్ఛమైన తెలుగులో ఆపాదించబడెను, ఇంకా తెలుగులో ప్రాయచిత్తము, ఇంగ్లీష్లో అటోన్మెంట్ అని ఉంది. కప్పబడెను, చుట్టబడెను, దాచిపెట్టబడెను వారి సిగ్గును, వారి అవమానాన్ని, వారి పాపాన్ని, వారి నిందను, వారి తిరస్కారాన్ని మించి వారి దిగంబరత్వాన్ని దేవుడు ఏం చేశాడంటే రక్త ప్రోక్షణ జరిగించుడు ద్వారా ప్రాయచిత్తమయ్యను. అవును, యేసుక్రీస్తు ప్రభు ఏదెన్ తోటలో బలియాగాన్ని, ఆ తర్వాత జరగబోయే సిలువ ఘట్టాన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. నీవు నేను కూడా ఎలాగే ఉన్నాం. ఆదాము ద్వారా లభించిన పాపము ద్వారా మనం ఈ స్థితికి వెళ్ళిన మనం కూడా పాపము అపరాధములతో దిగంబరులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా మన పాపమునకు ఆయన ప్రాయచిత్తమైన వాక్యలో రాయబడదు. యేసుక్రీస్తు ప్రభు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అన్నమాట. వింటున్నారా? ఇది నా గొప్ప విషయం ఏంటంటే మనకి చొక్కాయలు తొడిగించాడు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. పెళ్ళి అంటున్నాడు, పెళ్లి వస్త్రము లేకుండా నీవు ఇక్కడికి ఎలా వచ్చితివి? ఇది నన్ను మనల్ని ఆయన వస్త్రములు ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. మన పాపము కప్పబడింది, ప్రాయచిత్తం అయ్యను. కాబట్టి ఇది అందుకింత ధైర్యంగా మనం ప్రభు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం పాపానికి దాసులం కాదు, దిగంబరులం అంతకన్నా కాదు. భయము లేని స్థితిలో నిర్భయములుగా అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి మనకేమిచ్చాడు? ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు.